ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుడి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు. మేడం, ఇవాళ కేసీఆర్ బర్త్డే, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బర్త్డే కాబట్టి మీ విశేష ఎట్లా తెలియజేస్తారు? ఈరోజు తెలంగాణ జాతిపిత, తెలంగాణ సాధకుడు, తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి, చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన గొప్ప మహనీయుడు కేసీఆర్ గారు. వారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ వారు బీఆర్ఎస్ పార్టీయే కాదు, కుటుంబ సభ్యులే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు కలకాలం నిండా నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మా అందరి ఆయుష్ కూడా పోసుకొని, ఎందుకంటే తెలంగాణ సాధన తర్వాతే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు, పేదలకు, దళిత గిరిజనులందరికీ మేలు జరిగింది. కాబట్టి వారు సుఖ సంతోషాలతో నిండా నూరేళ్ళు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కూడా. ఇవాళ పొద్దునే ఒక మొక్కను నాటి మరి ఈరోజు వారి బర్త్డే విషెస్ తెలియజేయడం జరిగింది. 3 గంటలకు వారిని కలిసి స్వయంగా మేమందరం శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్తున్నాం. ఇప్పుడే పార్టీ ఆఫీస్లో వారి బర్త్డే కేక్ కట్ చేసుకున్నాం, సెలబ్రేషన్ చేసుకున్నాం. ఇది మా అందరికీ, తెలంగాణ ప్రజానికానికి ఒక పండుగ రోజుగా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఫ్లెక్సీలు చించేసిన పరిస్థితి, అదేవిధంగా సీఎం అంటున్నారు తెలంగాణలో కేసీఆర్ జీవించే హక్కే లేదని చెప్పేసి సీఎం అంటున్నారు. ఏం చెప్తారు మేడం? కేసీఆర్ సాధించిన తెలంగాణలో ఉండి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డికి ఏమాత్రం సోయి మరి ఉన్నా ఇలాంటి మాటలు మాట్లాడు. రోడ్ల మీద ఫ్లెక్సీలు చింపేవు కావచ్చు, కానీ తెలంగాణ ప్రజల్లో గుండెల్లో ఉండే కేసీఆర్ని చింపడం నీ తరం కాదు రేవంత్ రెడ్డి. నువ్వే నీ కాగితం ఎన్ని రోజులు ఉందో, ఎన్ని రోజులు ఉంటావో, ఎన్ని రోజుల్లో నిన్ను చింపుతారో నీ పార్టీ ప్రజలే చూస్తారు. వాటికి స్పందించాల్సిన అవసరం లేదు అని చెప్పి నేను తెలియజేస్తాను. టీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ విలీనం అవుతుందని చెప్పేసి ఒక వార్తలు వస్తున్నాయి, నిజమే అంటారా? వేరే ఏదో ఆడలేక మధ్యలో ఎవరు అన్నట్టు రేవంత్ రెడ్డికి ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునే శక్తి లేదు, ప్రభుత్వాన్ని నడిపే చావలేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకోవడం కాదు కదా, ఒక్కళ్ళను కదిలియలేడు. ఇప్పటికే మారిన వాళ్ళు, పార్టీ మారి విడిచిపెట్టిన వాళ్ళు కూడా ఇవాళ బేరాలు ఆడుతున్నారు. మళ్ళీ రావడానికి సిద్ధపడుతున్న క్రమంలో ఈయన పగటి కళలు తప్ప ఇంకోటి కాదు. ఇవాళ చౌకబారు ఆలోచనలు, చౌకబారు మాటలు కట్టిపెట్టమని చెప్పి రేవంత్ రెడ్డిని కోరుతాను. ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటారా తెలంగాణలో? 100% తెలంగాణకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వం మీద మొట్టికాయలేసి ఎన్ని రోజులు ఒక నిర్ణయం తీసుకుంటారని. కాబట్టి నాకు తెలిసి ఇంకో 6 నెలల లోపు తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని చెప్పి తెలియజేస్తాను. 4 కోట్ల మంది ఎదురు చూస్తున్నారు కేసీఆర్ కోసం. కేసీఆర్ ఎప్పుడు బయటకు వస్తారని చెప్పేసి ఏం చెప్తారు మేడం? చాలా ప్రేమగా మొన్నటి ఎన్నికల్లో మరి కేసీఆర్ గారు ఓడిపోతే మార్పు అంటే ఇలాంటి మార్ప, మా నోటి కాడ కూడు తీసేసిండు, మాకు రావాల్సిన ఏ ఒక్క విషయం కూడా అన్ని అబద్ధపు హామీలు, అవకాశం అంటే అధికారంలోకి రావటమే పరమావధిగా అనేక మాటలు ఇచ్చిండు, ఏది నెరవేర్చలేదు. పైపెచ్చు ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక ఫ్యాక్షన్, ఒక వీధి రౌడీలాగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి తెలంగాణకు మరి ఇలాంటి వాడు ముఖ్యమంత్రి. ఇవాళ ఐఏఎస్లు అధికారులు, ఈ రాష్ట్రానికి సేవ చేస్తున్న ఐఏఎస్ అధికారులను కూడా అవమానపడే విధంగా, ఎవరైనా ఒకళ్ళిద్దరు ఉంటే తప్పుడు మనుషులు ఉండొచ్చు కాక, కానీ ఈ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలబెట్టడానికి ఎనలేని కృషి చేసిన ఐఏఎస్ అధికారులను మరి ఈ విధంగా అవమానం చేసే విధంగా శంకరన్ లాగా ఉండాలన్నాం. కానీ రేవంత్ రెడ్డి ఏ విధంగా ఉండాలో కూడా చెప్తే బాగుండేది అని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. కులగణన మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు మళ్ళీ వాళ్ళకి సిగ్గుండాలి. కాంగ్రెస్ పార్టీ విధానం ఏందో, ఇంత యంత్రాంగం, ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత రెండోసారి కులగణన మరి చేపట్టిరు అని అంటే ఆ రోజు జరిగింది తప్పుల తడక అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను.